దేవుని మహిమ కలుగును గాక. దయచేసి ఆరాధనలో ప్రతి ఒక్కరు కూడా ఏకాగ్రత కలిగి ఉండాలి. ఆరాధనలోకి వెళ్ళిపోదాం. ప్రతి ఒక్కరు కూడా ఆరాధన చేద్దాం. ఆత్మతో సత్యముతో ఆరాధన చేద్దాం. ఆత్మతో సత్యముతో ఆరాధన చేద్దాం. మన దేవుని యొక్క గొప్పతనాన్ని బట్టి ఆయన నాకేం చేశాడు, ఆయన నాకేం మేలు చేశాడు, మనల్ని మనం తగ్గించుకొని ఆయన హెచ్చింపబడాలి. మనల్ని మనం తగ్గించుకొని నిందారహితులుగా ఆయన బలిష్టమైన హస్తాల కింద మనం తగ్గించుకుంటే ఆయన హెచ్చించబడతాడు. మన ఆరాధన ఆయన దగ్గరికి వెళ్తుంది. మన నీతి మన భక్తి గొప్పది కాదు దేవుని విషయంలో. మనుషుల యొక్క నీతి అట దేవుని విషయాల్లో ఒక మురికి గొడ్డల్లా అంటివట. ఒక ఆయన చనిపోయి పరలోకం గేట్ దగ్గరికి వెళ్ళాడట. పరలోకం గేట్ దగ్గరికి వెళ్ళి అక్కడున్న దూతని అన్నాడట, నన్ను లోపలికి పంపించండి, నేను లోపలికి వెళ్ళాలి, పరలోకానికి వెళ్ళడానికి నేను అర్హుడినే అంటే నేను చాలా మంచి పనులు చేశాను భూమి మీద అంటే, అప్పుడు అక్కడున్న దూత అన్నదట, సరే మీరు చేసిన మంచి పనులేటో ఒకటి చెప్పండి, మీకు 100 మార్కులు వస్తే గనక వాటిని బట్టి మిమ్మల్ని పరలోకానికి పంపిస్తాను అన్నదట. సరే అయితే అని చెప్పి, నేను వివాహం అయిన దగ్గర నుంచి 50 సంవత్సరాలు కూడా నేను ఎంతో చక్కగా జీవించాను, నా మనసులో కూడా ఏ తప్పు చేయలేదు, నా బ్రతుకులో ఎటువంటి పొరపాటు కూడా లేదు అని చెప్పగానే, చాలా మంచిది, దీనికి మీకు 3 మార్కులు వేస్తాను అన్నదట. వెంటనే 4 ఖర్చుకున్నాడు. 3 మార్కుల ఇంకా ఏం చేసావు? భూమి మీద బ్రతికినప్పుడు ప్రతిరోజు చర్చికి వెళ్ళేవాడిని, ప్రార్థన చేసేవాడిని, వాక్యం చదివేవాడిని రెగ్యులర్గా. మంచిది, దీనికి ఇంకో 2 మార్కులు వేస్తాను అన్నదట. ఇంకా చెప్పు. ఇంకా భూమి మీద నా పాత బట్టలన్నీ కూడా అనాథ శరణాలయం పంచాను అనగానే దీనికి ఇంకొక 3 మార్కులు వేస్తాను అన్నదట. ఇంకా ఏం మంచి పనులు ఎన్ని చెప్పినా ఏమైంది? పట్టుమని 10 మార్కులు కూడా నాకు వచ్చేలా లేవు, ఇంకా నేనేం చేయలేను, దేవుని దయను బట్టే తప్ప నేను ఇంక పరలోకం వెళ్ళానంటే చాలా మహా అద్భుతం, నీకు 100 మార్కులు వేస్తానని చెప్పిందంటండి. హల్లెలూయా, హల్లెలూయా. మనుషుల యొక్క నీతి దేంతో ఒక సమానంగా ఉన్నాయి? మురికిగా ఉన్నాయట దేవుని దృష్టిలో. భూమి మీద మనిషి చేసిన మంచి పనులు మురికి గొడ్డలతో సమానం. అంటే మన నీతి మనం చాలా మంచి పనులు చేస్తున్నాం, భూమి మీద మనం బాగా బ్రతికేస్తున్నాం అనుకుంటాం, కానీ ఫిల్టర్ చేస్తే మన నీతి ఎందుకు పనికి రావట్లేదు. ఏది పనికొచ్చిందండి? ఏం పనికొచ్చింది? నీ దయ వల్లే ప్రభా, అంతేనా? ఇంకా నాకు నా యొక్క నీతి వలన అయితే మార్కులు పడవు, కానీ ఇంకా దేవుని దైవ తప్ప నేను ఇంకేం చేయలేను అనగానే 100 మార్కులు పడ్డాయండి. ప్రతి క్రైస్తవుడు కూడా ఈరోజు నా ఉద్యోగమో, నా టాలెంటో, నా అందమో, నా జ్ఞానమో, నా పరపతో, లేకపోతే నా ప్రఖ్యాతో, నా స్టేటస్, దాన్ని బట్టి అయితే అసలు నేను దగ్గరికే రానివ్వడు దేవుడు. దేన్ని బట్టండి? నేనేమై ఉన్నానో కేవలం దేవుని యొక్క ఉచితమైన కృప. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్రయమా, నా దుర్గమా, నా కొండ, నా కోట, నా మహా ఆశ్రయ దుర్గమా. ఆత్మతో ఆత్మపూర్ణులే ఆరాధన చేద్దామా? 2 చేతులు పైకెత్తి 10 నిమిషాలు దేవుని స్థుతిద్దాం. ప్రతి ఒక్కరు కూడా చెప్పండి, నేనేమై ఉన్నాను, అది నీ ఉచితమైన కృపయ్యా అని ఎప్పుడు అనుకుంటామో మీ ఆరాధనగానే దేవుని దగ్గరికి స్వచ్ఛమైన ఆరాధన చేరుకుంటది. ఆరాధన చేద్దాం, దేవుని స్థుతిద్దాం, దేవుని మహింపరుద్దాం అందరూ కూడా.
దేవుని ఉచితమైన కృప. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు గర్వించకూడదు. మరి ముఖ్యంగా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన అంతా కూడా సరి చేసుకోండి. గర్వించామా మన అంతానికి దగ్గరకు వచ్చామనుకోండి, దేవుని ఆరాధన చేసిన, వాక్యం చదివిన, దేవుని సన్నిధిలో కూర్చున్న ప్రతి దాంట్లో కూడా ప్రభా మరొక్కసారి నీ సన్నిధిలో ఉండడానికి కృపనిచ్చేవద్దండి. ఆరాధన చేసినప్పుడు మరి ముఖ్యంగా మనల్ని మనం తగ్గించుకొని ఆయన హెచ్చిస్తూ ఆరాధన చేసినప్పుడు నీ ప్రతి కన్నీరు కూడా ఆయన బుద్ధిలో చేర్చబడుతుంది. మొక్కల మధ్యకి వెళ్దాం ప్రతి ఒక్కరు కూడా. ప్రతి కన్నీటికి కూడా ఆయన జవాబిస్తాడు. ఆయన లేని చోటు ఏదైనా ఉందా? ఆయన వినలేని మనం ఏదైనా ఉందా? ఆయన చూడలేని స్థలం ఏదైనా ఉందా? నాకు మరుగై మీరు ఎక్కడ దాక్కోగలరు? నాకు కనబడకుండా దాక్కోగలరా అంటున్నాడు దేవుడు. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. ఎక్కడ దాక్కోగలమండి? యోబు అంటాడు, తప్ప నీకు తెలియకుండా నేనేం చేయగలను? దావీదు అంటాడు, నేను ఎక్కడికి వెళ్ళి దాక్కోగలను? ఆకాశంకి వెళ్తే అక్కడ కూడా ఉన్నావు, భూమి క్రింద భాగాలకు వెళ్తే అక్కడ కూడా నీ కన్ను నన్ను చూస్తుంది. అగాధ జలములోకి వెళ్ళిపోదామంటే అక్కడ కూడా నువ్వు నన్ను చూస్తున్నావు. ఒక మనిషి పాపం చేసి మనిషికి కనపడకుండా దాక్కోగలడేమో కానీ పాపం చేసిన మనిషి దేవునికి కనబడకుండా దాక్కోలేడట. ఎక్కడ దాక్కోలేడట. ఎక్కడున్నా సరే ఆయన పట్టేస్తారు. అందుకే అంటున్నారు, ఎక్కడికి వెళ్ళి దాక్కోగలం మేము? ఎక్కడికి వెళ్ళి దాక్కోగలం? మన ప్రతి సమస్య ఆయనకు తెలుసు. ఆయన అన్ని చూడగలడు. మరి తేటగా ఆయన కనబడతాడు. మరి తేటగా ఆయన కనపడతాడు. నేనేమై ఉన్నాను? అది దేవుని ఉచితమైన కృప. ప్రతిసారి మాట చెప్పాలి. మనల్ని మనం తగ్గించుకోవాలి దేవుని సన్నిధిలో. ఎవరు ఎలా పోతే మనకెందుకు? ఇతరుల సమస్యలో పాలు పుచ్చుకోవాలి. ఇతరులు బాధపడుతుంటే నవ్వకూడదండి. ఏదో ఒక రోజు ఆ యొక్క శాపం మన నెత్తి మీద కూడా వస్తుంది. ఇతరుల సమస్యను చూసినప్పుడు నవ్వడానికి వెళ్ళారు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుంది. వాళ్ళు చెప్తున్నప్పుడు అవి అర్థం చేసుకోవాలా, వినాలా, చేతనైతే సహాయం చేయాలా.
మనిషి ఎక్కడండి అర్థం చేసుకోగలడు? దేవుడే అర్థం చేసుకోగలడు కదా, దేవుడే అర్థం చేసుకోగలడు. దేవునికి అర్థమైనంత ఏ మనిషికి అర్థమవుతుంది. మనిషి సమస్య దేవునికి అర్థమైనంత ఎవరికి అర్థమవుతుంది. కనుక ఆయన సన్నిధికి వచ్చినప్పుడు మన హృదయాలట కుమ్మరించాలట, కన్నీటితో ఆయన పాదాలు కడగాలి. నీ చింత యావత్తు కూడా నాకు ఇచ్చి, నీ భారం అంతా నాకు ఇచ్చి, నువ్వు సంతోషంగా వెళ్ళిపో, నేను చూసుకుంటాను. ఎవరు చెప్తారు ఆ మాట? ఎంత మంచి మాట కదా, ఎంత మంచి మాట కదా. నీవు లేని చోటేది యేసయ్యా, నీ తాకి ఒక్క క్షణం కూడా ఉండలేం, తాకోలేమండి. ఆయన లేని చోట ఎక్కడుంది? నీవు లేని చోటేది యేసయ్యా, నీ తాకి రెండు స్వేచ్ఛగా ఆయనతో మొదలుపెట్టుకున్నాను. ఏ మనిషి వినడు, మనిషి బాధ తీర్చే మనిషి లేడు లోకంలో. కానీ అన్నింటిమంతుడి యొక్క రక్తం భూమిలోంచి పరలోకంలో దేవునికి సింహాసనానికి వెలపెట్టింది. నీతిమంతుల యొక్క ప్రార్థన అంత స్ట్రాంగ్ గా ఉంటుందండి. దేవుడు అస్సలు విడిచిపెట్టడు.
సమస్య ఏదైనా ఉందా? ఏమీ లేదండి. నిర్దోషులు నీతిమంతులు మొరపెడితే చాలా భయంకరంగా ఉంటుంది పరిస్థితి, చాలా భయంకరంగా ఉంటుంది. దేవుడు విడిచిపెట్టడండి, దేవుడు విడిచిపెట్టడు. చూడు, భూమిలోంచి మొరపెట్టిందట రక్తం. ఏమైనా మొరపెట్టింది? నేను తప్పు చేశాను యేసయ్య, నేనేం తప్పు చేశాను, నాన్న నన్ను చంపేశాడు. భూమిలోంచి ఏడుస్తుందట రక్తం, హేబేల్ రక్తం. వెంటనే బ్రతుకు లేకుండా అయిపోయాడండి. బ్రతికే లేదు, జీవితం లేదు, బ్రతుకు లేకుండా అయిపోయింది. మనం నీతిగా ఉండి మొరపెడితే దేవుడు అస్సలు ఊరుకోడండి. దేవుడు అస్సలు సహించే దేవుడు కాదు. ఆయన మొర వినలేని దేవుడు కాదు. ఆయన ప్రార్థన ఆలకించలేని దేవుడు కాదు. కనుక మనుషులకి అర్థమవు కొన్నిసార్లు మన పరిస్థితి. అర్థమయ్యే వ్యక్తుల దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా. గట్టిగా చెప్పని కొద్ది గమనిస్తాం. దేవుడితో మాట్లాడుతూ హృదయపూర్వకంగా ప్రార్థన చేయండి. మిమ్మల్ని మీరు తగ్గించుకొని హృదయపూర్వకంగా దేవుని స్తుతించండి.